అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. మే 31 తారీఖు శనివారం రోజున కుంభరాశి వారికి ఒక వ్యక్తి ఫోన్ చేసి హల్చల్ చేస్తారు. అయితే మే 31 తారీఖు శనివారం రోజున కుంభరాశి వారికి ఏ వ్యక్తి ఫోన్ చేస్తారు, ఎలాంటి హల్చల్ చేస్తారు, కుంభరాశి వారికి ఈ సమయంలో ఏ వ్యక్తి నుండి ఫోన్ వస్తుంది, ఎలా ఉంది, గోచారం ఎలా ఉంది, ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి శుభ ఫలితాలు ఉన్నాయి, విజయాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ సమయంలో వీరు చేయాల్సిన దేవతారాధన ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలోనే 11వ రాశి. ధనిష్ట 2, 3, 4 పాదాలు, శతభిషం 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొన్ని వ్యవహారాలలో ఒత్తిడికి గురి కావద్దు. ఇలాంటి పరిస్థితులు ఎదురైనా సరే, ఎన్ని విధాలుగా ఒత్తిడి మిమ్మల్ని చేయాలని చెప్పి చూసినా, ఏ రకమైన పరిస్థితులు ఉన్నా సరే మీరు ఒత్తిడికి అసలు గురి కావద్దు. అన్ని విధాలుగా కూడా మీరు మంచిగా జరుగుతుంది. ఆత్మీయుల వాక్యాలు అనేటివి కర్మకోవాలను చేస్తాయి. ఖర్చులు సామాన్యంగా ఆ ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. చేపట్టినటువంటి పనులు అడావిడిగా సాగిపోతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించాలి. ఈ సమయంలో మీరు కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయం అయితే చాలా మితంగా మాట్లాడాలి. ఎవరితోనైనా సరే గొడవలు ఉన్నప్పుడు మీరు ఎక్కువగా గొడవల్లోకి దూరకూడదు. చాలా శాంత స్వభావాలుగా ఉంటారు. చాలా శాంతంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మీకు చాలా బాగుంటుంది. మీరు చేసే ప్రతి పనికి కూడా ఫలితం అనేది ఉంటుంది. చేసే ప్రతి పనికి కూడా ఖచ్చితంగా ఫలితాన్ని అయితే పొందుకుంటారు. అదేవిధంగా మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ధైర్యంగా ఎదుర్కొనేటువంటి గట్స్ చాలా అవసరం. ఈ సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మీరు ఎదుర్కొన్నటువంటి ఏదైతే పరిస్థితులు ఉన్నాయో అవి ఖచ్చితంగా కూడా మిమ్మల్ని ఒక స్థాయికి అయితే తీసుకెళ్తాయని చెప్పుకోవచ్చు. మీరు ఈ సమయంలో కష్టపడితే ప్రతిఫలం అనేది తప్పకుండా ఉంటుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుకుంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలు తప్పకుండా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అద్భుతంగా ఉంటారు. మంచి ప్రయోజనాన్ని కూడా ఉంటారు. అలాగే ఉద్యోగ అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. నేడు మంచి విజయాలను కూడా అందుకుంటారు. కానీ ఆర్థికపరమైన మీరొక్క ఆలోచనలు ముందుకు సాగవు. కొంత అడ్డంకులు ఎదురవుతుంటాయి. ఇష్టదైవారాధన చేస్తూ ముందుకు సాగిపోవాలి తప్ప ఎక్కడ కూడా వెనకడుగు వేయకూడదు. మంచి నవలను కూడా మీరు చదువుకోవచ్చు. అలాగా చదువుకోవడం వల్ల మీకున్నటువంటి ఒత్తిడి వంటివి కూడా తొలగిపోతాయి. మంచిగా నవల కానీ ఇంకేదైనా మంచి మనసుని తృప్తిపరిచే ప్రశాంతంగా చేసేవి చదువుకోవడం వల్ల మీ మనసు కుదుట పడుతుంది. సాయంత్రం వేళ స్నేహితులతో గడపడం మీకు చాలా ఇష్టం. మీ యొక్క భాగస్వామిని నేడు మిమ్మల్ని ఒక పొగడమే పనిగా పెట్టుకుంటారు. ప్రతి విషయంలో కూడా మీకుతో షేర్ చేసుకుంటారు. ప్రతి విషయంలో కూడా మీకు సహాయపడతారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా వేసుకుంటారు. ప్రశాంతత కోసం పార్కుకు వెళ్ళడానికి మీరు ఇష్టపడతారు. కానీ అక్కడ కూడా తెలియని వారితో ఏదో ఒక విషయంలో పార్టీకి వాగ్వాద పడుతూ ఉంటారు. ఏదో ఒక విషయంలో చిన్న గొడవలు కూడా జరిగే అవకాశం ఉంది. కనుక మీరు మాట్లాడేటప్పుడు కొంత శాంతంగా ఉండడం, కొంత మౌనంగా పాటించడం ఉత్తమం. నేడు పక్షులకు గింజలు వేస్తే చాలా మంచి జరుగుతుంది. అంతేకాకుండా పిల్లలతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. ఈ రోజు ఎక్కువగా మీరు నడుస్తూ ఉంటారు. డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల కూడా మీ భాగస్వామితో రాత్రిపూట కూడా గొడవలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ యొక్క కుంభరాశి వారికి కనుక డబ్బుని మితంగా ఖర్చు పెట్టండి. కష్టపడి పనిచేస్తే ప్రశంసలు అందుకుంటారు. దెబ్బలు తగిలితే ప్రమాదం ఉంది. దెబ్బలు తగిలే ప్రమాదం అయితే ఉంది. మీకు చాలా జాగ్రత్తగా ఉండండి. కాగా జాగ్రత్తగా వహించడం అనేది చాలా ముఖ్యం. అందరికీ ఉండకపోవచ్చు, కొందరికి ఉండవచ్చు. కాబట్టి ఇష్టదైవాన్ని ఆరాధించి ఆంజనేయ స్వామి వారిని ఆరాధించి పూజించుకోవడం వల్ల కూడా రాబోయే సమస్యలన్నీ కూడా గండాల నుండి బయటకు రావచ్చు. ఫ్యామిలీతో గడపాలని అనుకున్నారు కాబట్టి ప్రణాళికలు విఫలమయ్యే అవకాశం ఉంది. జీవిత భాగస్వామ్యం మిమ్మల్ని కావాలని నొప్పించే అవకాశం అయితే ఉంటుంది. ఆర్థిక పరంగా ఎవరైనా మీ ఫ్రెండ్స్ చాలా
లోలో ఉన్నట్లయితే కనుక వారికి మీరు సహాయం ఆర్థిక లాభాలను చేకూరుస్తారు. అలాగే జిమ్‌కి వెళ్తారు. భాగస్వామితో సాయంత్రం వేళ సంతోషంగా గడుపుతారు. కానీ వ్యాపారాల విషయంలో మాత్రం గమనించుకుంటూ ఉండండి. మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి మీ భాగస్వామి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటున్నాడు. అదేవిధంగా ఒంటరిగా గడపడానికి కూడా కొన్నిసార్లు ఇష్టపడతారు. మీ పనిచేసే కంపెనీలో ముఖ్యమైన స్థానాన్ని పొందుకుంటారు. ఫ్రెండ్స్తో కలిసి సినిమాలకు వెళ్తారు. భాగస్వామి మిమ్మల్ని క్లిష్ట పరిస్థితుల నుండి బయటకు రావడానికి చాలా హెల్ప్ చేస్తారు. ఆర్థికంగా నష్టపోతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. భవిష్యత్తులో ప్రణాళికలు వేసుకునేటప్పుడు కూడా వెనకడుగు వేస్తారు. కాగా పెద్దల సలహాలు తీసుకోవడం మేలు జరుగుతుంది. కొన్ని విషయాలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తాయి. మీ యొక్క భాగస్వామితో కలిసి డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం అయితే ఉంటుంది. నేడు మీ దగ్గర వాళ్ళను అన్ని విషయాల్లో పంచుకునే అవకాశం ఉంది. కానీ జాగ్రత్తగా మెదలండి. మీ యొక్క బెటర్ హ్యాప్తో చక్కటి సమయం గడుపుతారు. ఈ యొక్క సమస్యలు ఏవైనా ఉన్నా సరే పరిష్కరించుకుంటారు. అక్క చెల్లెలు అన్నదమ్ములతో సినిమాలకు రాత్రి సమయంలో ఎక్కువగా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అలానే మీరు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే హెల్త్ విషయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి మరి ఎలాంటి వ్యక్తి ఫోన్ చేసి అలచల్ చేస్తారు అంటే గనక తమకు ఇష్టమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తమకు ఇష్టమైనటువంటి ఒక వ్యక్తికి ఫోన్ చేసి ఆయన చాలా అలసలు చేస్తారు. ఎక్కడో ఫ్రస్ట్రేషన్ మొత్తం కూడా తీసుకొచ్చి వారిపైన రుద్దడం కానీ, వారిపైన అరవటం కానీ, అలసలు చేయడం కానీ, అసలు ఎందుకు ఏం మాట్లాడుతున్నారో ఎదుటి వ్యక్తి కూడా అంటే ఎదుటి వ్యక్తికి అర్థం కాదు. ఆ విధంగా మీరు ఎక్కడెక్కడో ఫ్రస్ట్రేషన్స్ తీసుకొని వచ్చేసి వారికి కాల్ చేయడము అంటే కుంభరాశి వారికి వారు ఇష్టపడేటువంటి వ్యక్తి ఈ విధంగా చేస్తారు. ఈ విధంగా చేస్తూ ఉంటారు. కానీ వారి యొక్క కోపం, ప్రేమ, ద్వేషం అనేది కూడా ఇష్టపడినటువంటి వ్యక్తి దగ్గర చూపించుకుంటూ ఉంటాను. కనుక ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎదుటి వ్యక్తిని మీరు కాల్ చేసి వారి యొక్క కోపాన్ని తీర్చుకుంటారు. అలసట చేస్తారు, ఫోన్ చేస్తారు, రిమూవ్ చేస్తారు, ఏం మాట్లాడుతున్నారని కూడా అర్థం కాదు. అలానే కొన్ని సందర్భాల్లో కూడా ఫోన్ చేసి మీకు శుభవార్తలు అంటే వినే అవకాశం కూడా ఉంది. ఉద్యోగపరంగా ఏదైనా ఇంటర్వ్యూస్ ఇచ్చి వచ్చేయి అన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇంటర్వ్యూస్ కూడా అంటే ఇచ్చి మళ్ళీ మాకు ఒక జాబ్ వస్తుందో లేని సందేశంలో ఎవరైతే ఉన్నారో సందేశపడుతూ అలాంటి వ్యక్తులకి సమయంలో 100% కూడా జాబ్ అనేది రావటం జరుగుతుంది. జాబ్ రావడంతో పాటుగా ఎదుటి వ్యక్తులకి మేలు చేయాలని ఒక తపన అధికంగా ఉంటుంది. ఎవరైనా కష్టాలు ఉన్నా, ఎవరైనా బాధలో ఉన్నా సరే ఖచ్చితంగా వచ్చినప్పుడు ఆ వ్యక్తులను ఆదుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎవరు ఏ కష్టంలో ఉన్నా సరే చూస్తూ అసలు తట్టుకోలేరు. ఎవరి కష్టమైన ఒకరే అనుకున్నటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి బాగుంటుంది. పట్టుదల అధికంగా ఉంటుంది. కష్టపడి పని చేసేటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటాడు. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. అలానే మీరు నచ్చినటువంటి పనులు చేసి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎలాంటి ఒత్తిళ్లకు లోనవు కాకుండా ఉండదు. ఎలాంటి ఒత్తిళ్లకు కూడా లోనైనా మీ ఆరోగ్యం అయితే క్షీణించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ కుంభరాశి వారికి అయితే ఈ విధమైనటువంటి గోచార ఫలితాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం అయితే వీరికి గోచారం ఫలితాలు అయితే చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం గోచారం అయితే ఇలా ఉంటుంది. ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మీరు అరుదుగా కలిసి వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు. రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది. తగిన పరిజ్ఞానము ఉంటాయి. ఈ రాశికి చెందిన విద్యార్థులకు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ, ఫోన్ చూడడం ద్వారా ఖర్చు చేస్తారు. ఇది మీ యొక్క సమయం పూర్తి చేస్తుంది. మీ యొక్క భాగస్వామి ఈరోజు మీ వార్తను అందుకుంటారు. మీ కొత్త వినోదం కోసం ఆఫీస్ నుండి తొందరగా బయటపడడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని బాధిస్తాయి కాబట్టి మీరు హాస్పిటల్కి వెళ్ళి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది. మీ ఉదార స్వభావం మీ స్నేహితులు అలసిగా తీసుకోకండి. మీ విశ్వాసం మీ వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది. అది మీ వైపు వాదనని వినిపించి మీకు సహాయం చేసేలాగా ఉపకరిస్తుంది. ఇక మీరు వారితో ఒప్పించడానికి సహాయపడగలరు. ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి. మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలు, సూచనలు తీసుకోండి. కుంభరాశి వారికి
శనివారం నాడు ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం, సంపద చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, కుటుంబం అంతగా అనుకూలంగా లేదు. కుంభరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 4, పరిహారం వచ్చి వేయించిన ఆహారం తినండి.